హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై శైలాస్ కిచెన్. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? మీకు ఒక అద్భుతమైన రెసిపీ చూపించబోతున్నాను. ఒకే దెబ్బకు 3 పిట్టలు. నిజానికి అరకిలోనే కాకరకాయలు ఉన్నాయి కాబట్టి ఇవాళ 2 పిట్టలే. 3వ పిట్ట తర్వాత చూపిస్తాను. ఏంటి అన్ని సస్పెన్స్ కదా. కాకరకాయతోని అద్భుతమైన రెసిపీస్ ఎన్నన్నా చేయొచ్చండి. పిల్లలు కాకరకాయ అనగానే దొద్దు. ఇప్పుడు కాకరకాయ అంటే రా అలాంటి రెసిపీస్ ఇవి. నేను ఏం చేశానంటే, ఒక గంట ముందు ఇంకోండి కాకరకాయలు ఇలాగా పైన చాలా పల్చగా తీయాలి లేయర్. జస్ట్ తీసామా లేదా అని మరి గొగ్గురు అదంతా అట్లానే ఉంటుంది. కానీ లైట్గా తీస్తే ఏమైందంటే కొంచెం ఉంటుంది, కొంచెం పోతుంది. ఇట్లా మరీ లేస్ని ఉండవు. అలాగని తొక్క తీసినట్టు కాదు. గింజ తీయాల్సిన అవసరం లేదు. చక్రాలు కోసాను, ఉప్పు పసుపు వేసి ఇట్లాగా గట్టిగా ఒత్తిపెట్టి ఉంచాను. సో దట్ ఏంటంటే మనకి చేదు దిగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని గట్టిగా వేరే గిన్నెలో లేకపోతే ఇట్లా వేసి గట్టిగా పిసికేయాలి. చూడండి కొంచానికి ఎంత వాటర్ వచ్చిందో పక్కకు పెట్టుకోవాలి. ఇట్లాగా మొత్తం దీనిలో ఉన్న వాటర్ అంతా ఇట్లా పిసికేయండి. ఇట్లా చాలా వాటర్ వస్తుంది. దీన్ని ఏంటంటే మీరు కంపల్సరీ ఒక 1 అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టాలి పసుపు ఉప్పుతోని. దానివల్ల మాత్రమే చేదుని తీసేస్తుంది. ఇంతే, ఇట్లా అవుతాయి మనకి. సో అన్నిటినీ గట్టిగా ఈ నీళ్ళు ఇందులోనే పిసుకకండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇట్లా విసుకుతారు. మా ప్రమీల అయితే ఎన్నిసార్లు చెప్పిన ఇట్లానే విసుకుద్ది. కానీ వేరే గిన్నెలో విసుకండి ఇట్లా. అప్పుడు ఆ వాటర్ని మళ్ళీ పిండాల్సిన అవసరం పడదు. అండ్ ఈ వాటర్ మీరు ఎక్కువ నీళ్ళల్లో వేసి మొక్కలకి పిచికారీ చేస్తే చాలా మంచి న్యాచురల్ యాంటీబయాటిక్. మొక్కలకి పెస్టిసైడ్ ఏమంటారు దాన్ని, న్యాచురల్ పెస్టిసైడ్. ఆ వాటర్ ఇంకొన్ని ఎక్కువ నీళ్ళల్లో వేసి మొక్కలకి ఇట్లా పిచికారీ చేయాలి. చలో ఇప్పుడు రెగ్యులర్ కర్రీలోకి వెళ్ళిపోదాం. దీంతో ఇప్పుడు నేను 2 వెరైటీస్ చేయబోతున్నాను. ఒకటేమో పెరుగు చట్నీ, కాకరకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకొకటేమో మన రెగ్యులర్ కాకరకాయ ఫ్రై, కానీ సూపర్ యమ్మీ, సూపర్ ఈజీ ఎలాగా అనేది చూపిస్తా. ఇదిగోండి కాస్ట్ ఐరన్ కడాయి ఒకటి తీసుకున్నాను. బెస్ట్ ఆల్వేస్ ఎప్పుడు అండి ఈ నాన్ స్టిక్ కొన్నిసార్లు తప్పదు, నేను కూడా వాడతాను. 20%, మిగతా 78% స్టీల్, కాస్ట్ ఐరన్ బెస్ట్. ఆ రోజుకి కావాల్సిన ఐరన్ అంతా వచ్చేస్తుంది మనకి. ఆయిల్ ఫ్రై కాబట్టి కొంచెం పడుతుంది. పోస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేను. దీంతోనే మనకి అంతా అయిపోతుంది. 2 కర్రీస్ ఎలా చేస్తారు దీంతో చూస్తారు కదా, తినబోతారు రుచెందుకు. ఇదిగోండి ఇవి 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లాగా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఒక చెక్క కూడా కాదు, చెక్కలో ఇంకా సగము తీసి పక్కకు పెట్టుకున్నాను పెరుగు చట్నీలోకి. మిగతా అన్నీ ఫ్రై చేసేస్తాను, బాగుంటుంది. ఇదిగోండి ఇది మొక్కలకి నీళ్ళు ఎక్కువ పోసి, ఆ గింజలు చాలా టేస్ట్ ఉంటాయండి. గింజలు ఇందులో ఉంచుకోండి మీరు. ఇదిగోండి ఈ గింజలు చాలా రుచిగా ఉంటాయి వేగిన తర్వాత. గింజలు అస్సలు తీయకండి, మనకు కావాల్సిన ఆరోగ్యం అంతా ఆ గింజల్లోనే ఉంది. సో ఆయిల్లో ఎలాంటి పోపు వేయొద్దు, వేసేస్తున్నా డైరెక్ట్ కాకరకాయ. దాంట్లో మనకు కావాల్సినంత పసుపు ఉంది, ఉప్పు ఉంది. హై ఫ్లేమ్ మీద వేయించేస్తున్నాను చూడండి. హై ఫ్లేమ్ మూత కూడా పెట్టేస్తాను. ఉడుకుతూ వేగుతూ ఉంటుంది. ఉప్పు పసుపు ఉంది కాబట్టి మంచిగా వేగుతుంది, నో టెన్షన్. ఇలాగ ఒక 5-6 నిమిషాలు ఉత్త కాకరకాయలు వేయిద్దాం. ఆ తర్వాత ఏం చేయాలనేది చెప్తా. పద్దాకా కదపకండి, దాంట్లోంచే నీళ్ళు వస్తాయి, దాంట్లోంచే ఉడుకుద్ది, దాంతోనే వేగుతూ ఉంటుంది. సో జస్ట్ హై ఫ్లేమ్ మీద వండేసిన 5 నిమిషాలు ఫ్రై. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నా. దీనిలో ఉన్న వాటర్తో కూడా ఉడుకుద్ది, వేగుద్ది. ఉల్లిపాయ ఇప్పుడు వేసాను. మీకు ఎంత పొడి గ్రేవీ కలుపుకోవటానికి కావాలనుకుంటారో అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. స్టార్టింగ్లో కొంచెం తగ్గించాను, కొంచెం ఉల్లిపాయ నీరు ఊరగానే మళ్ళీ హై ఫ్లేమ్ పెంచేస్తాను. దీంట్లో ఏమీ వేసేది లేదు. 1కి 10 సార్లు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. నో పసుపు, ఉప్పు చాలా తగ్గించేయండి, ఎందుకంటే మనం వేయబోయే కారంలో ఉప్పు ఉంటుంది. వేగుతూ ఉండమ్మా, ఇంకొక 5 మినిట్స్ వేగితే చాలు. ఉల్లిపాయ తడొచ్చింది, ఇప్పుడు వేగాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నాను. మీకు తెలుసు ఇప్పటిదాకా ఉప్పు పసుపు తప్ప ఏమీ లేవు ఈ కర్రీలో. అస్సలు కాకరకాయ ఫ్లేవర్ వస్తుంది నాకు. కొంచెం వేగనిద్దాం.
కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టాను సో దట్ నాకు ఆనియన్ వేగుతుంది. దాదాపు 10 నిమిషాల నుంచి కాకరకాయ ఉడుకుతుంది, వేగుతుంది. ఎంత ఉడికిందో చూద్దామా. ఆల్మోస్ట్ డన్. ఇంకోండి ఇట్లా విడిపోతుంది. గుడ్. ఇంకొక 2 నిమిషాల్లో మనకి కర్రీ అయిపోతుంది. వచ్చి ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగుతుంది. మనకి కలర్ చేంజ్ అవుతుంది చూడండి, ఉల్లిపాయ కలర్ కనీసి ఇదిగోండి వేగనియండి. హై ఫ్లేమ్ చెప్పానుగా 2 వెరైటీస్ అని. ఈ టైంలో మనం డివైడ్ చేసుకోవాలి. చాలు. నేను కొంచెం కాకరకాయలు తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఉడికిన వేగిన కాకరకాయలు పెరుగు పచ్చడి కోసం. భాస్కర్ గారికి చాలా ఇష్టం ఈ పెరుగు పచ్చడి. పెరుగు పచ్చళ్ళు అంటేనే ఆయనకి ఇష్టం. పొట్లకాయ పెరుగు పచ్చడి ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్. సో అయిపోయింది, మళ్ళీ సీమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మన కూరకారం అసలు సిసలు టెక్స్చర్. ఇది మన ఫ్యామిలీ, మీరు, మీ వారు, అత్తమ్మ, అమ్మ, మా ఇంటి ఫ్యామిలీ గురించి నేను ఇది పెట్టాను. అమ్మ నాతో పాటే ఉండేవారు ఎప్పుడు కూడా, ఇప్పుడు లేరు. నేను, మా వారు, మా అత్తగారు, మా అమ్మ, నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు, ఒక ఫ్యామిలీ. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ. అండ్ వెనకాల మొత్తం ట్రెడిషనల్ అమ్మమ్మలు, నానమ్మలు మనకి ఇచ్చిన ఒక ఆచారం, జాడీలు అన్నీ దాచిపెట్టుకోవటము, అదంతా కలిపి ఆ కవర్ తయారైంది. అట్లాంటివి మరిన్ని అందులో చేసిన కూరకారం. ఇందులో ఒక దాదాపు 22 అని చెప్తా నేను, కానీ అంటే వేరే అన్నీ కూడా కలిపి 4 రకాల మిరపకాయలు అవి కాకుండా ఓన్లీ ఇంగ్రీడియంట్స్ 12-13 కలిసినాయి. ఇంకా ఎక్కువే చూపిస్తా అవన్నీ కూడా మీకు. అది ఒక 3 టీ స్పూన్స్ వేసేస్తున్నా. ఇంకా నాకు ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ, పొడి కానీ ఏం అవసరం లేదు. దీంట్లోకి ఘాటు చూసారు. ఎక్స్ట్రా ఏంటంటే కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరిని ముక్కలు కట్ చేసి వేయించి గ్రైండ్ చేసుకుంటే ఇట్లా అయిపోయింది. కొత్తిమీర కట్టేస్తాను అసలు కారం వేసినాక. అద్భుతమైన కాకరకాయ కారం రెడీ. సో ఒక కర్రీ అయిపోయింది. మీరు ఏమీ చేయకుండా ఓన్లీ వేయించారు అంతే, కారం చల్లేశారు, అయిపోయింది. ఒకవేళ మా ఇంట్లో జైలాస్ కిచెన్ కూర కారం లేదు, ఏం చేయాలి అనే వాళ్ళకి నేను ఏం చెప్పాలి? ఇన్ని కలపాలి. ఎలా కలుపుతారు? ఆమ్దం కూడా, కాకపోతే మీకు స్థూలంగా చెప్తాను. పచ్చదనపప్పు, మినపప్పు, మన ఆమ్దము, ధనియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా లవంగాలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, చిల్లీ ఫ్లేక్స్, అక్కడ చూసి చెప్తున్నా. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఒక సీసాలో వేసేసుకోండి, అయిపోతుంది. లేదంటే కార్ట్లో మన జైలాస్ కిచెన్ కూర కారం రెడీగా ఉంది. ఇలా మరిన్ని చేయొచ్చు. నిన్న నైట్ పడుకున్న దాన్ని లేచి చేయాల్సి వచ్చింది వంట. జస్ట్ సొరకాయ కుక్కర్లో వేసి ఒక విజిల్ వేసాను, కూర కారం వేసి, అంతే. ఏం వేయలే ఇందులో కూడా. రీల్ కూడా పెట్టాను అది చూడండి. సో ఇదేదో జైలాస్ కిచెన్ కూరకారం అమ్మాలని చేస్తున్నది కానే కాదు అసలు. మీకు వంట ఈజీగా రావాలి, మీకు కర్రీస్ వండితే టేస్టీగా రావాలని మాత్రమే చెప్తున్నాను. మన దాంట్లో కూరకారం ఉంది, దాంట్లో 1-2 ఐటమ్స్ తీసేసి అది యాజ్ ఇట్ ఈస్గా చేయొచ్చు. చూడండి ఒకసారి. కానీ అదే ఎగ్జాక్ట్ రెసిపీ అయితే ఇది కాదు. మనకు కావాల్సినట్టు తగ్గట్టు అందరికీ టేస్ట్లకు అనుగుణంగా చేసి పెట్టింది ఇది. అదైతే మీకు స్థూలంగా సరిపోతుంది. దీనిలో ఎలాంటి అది అవసరం లేదు. బెల్లం ఇది ఇలాగే బాగుంటుంది. ఒక్కసారి ఉప్పు చూసుకోండి. కారంలో ఉప్పు ఉంది కాబట్టి ముందు తగ్గించాను. ఇప్పుడు సరిపోయింది. చాలా బాగుంది. మీ పేరు మీద నేను తినేసా. ఇప్పుడు సెకండ్ వెరైటీ కాకరకాయ పెరుగు పచ్చడి కలిపేస్తా చూడండి. ఇది కూడా కాస్ట్ ఐరనే. దీంట్లో కొంచెం పోపు వేసేస్తాను ఫస్ట్, సో దట్ మనకి లాస్ట్కి పోపు వేసే పని ఉండదు. దీనిలో ఏం చేస్తారంటే ఇదిగోండి, ఒక 100 గ్రామ్స్ పెరుగు, ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి. ఈ పెరుగుని మజ్జిగలాగా చిల్లకొట్టుకొని ఇందులో శనగపిండి కలుపుకొని వస్తా. ఇదిగోండి మినపప్పు, శనగపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర కూడా హాఫ్ టీ స్పూన్, అన్నీ 1/2 టీ స్పూను. దీనికి మరిన్ని పచ్చిమిరపకాయలు వేయండి పోపులో, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వన్ ఆఫ్ ద టేస్ట్. ఇందులో 4-5 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు అట్లా, ఎండుమిరపకాయ ఒకటి, కొద్దిగా కరివేపాకు, ఇంగువ అమ్మ, ఇది ఇంగువ. మనం బయట కొనుక్కొచ్చుకున్న ఇంగువ కన్నా కొన్ని ఇంగువ ఉంటాయండి, నేను అప్పుడప్పుడు తెప్పిస్తాను షాప్స్కి వెళ్ళినప్పుడు. ఒరిజినల్ ఇంగువ ఇది 1/2 టీ స్పూన్ వేసింది, అది చిటికడ వేసింది ఒకటే ఉంటుంది. అవి వేయండి, చాలా బాగుంటుంది.
ఫ్లేవర్ అది అయిపోయింది నా దగ్గర, మళ్ళీ తేలే. వేగనివ్వండి, పచ్చిమిరపకాయలు కొంచెం ఇట్లా పచ్చిపోవాలి సేమ్ పోపుతో పాటు. ఇదిగోండి మంచిగా గ్రైండ్ చేసి చిలికి తీసుకొచ్చిన మన పెరుగులో శనగపిండి వేసి దీంట్లో కొన్ని వాటర్ పోద్దాం. మనం పోపు వేసే లోపల ఇవన్నీ పనులు చేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం పసుపు వేసేస్తున్నా. బస్ కారుతుంది. చెక్క ఉడకనివ్వండి. శనగపిండి వేసాం కదా, మనకి ఉడికేటప్పటికి కొంచెం చిక్కబడుతుంది, డోంట్ వర్రీ. పెరుగు పచ్చడి అంటే ఏంటంటే మజ్జిగ చారు వేరు, పెరుగు పచ్చడి వేరు. పెరుగు పచ్చడి అంటే కొంచెం చిక్కగా ఉండాలి, పప్పులాగా ఉండాలి. మజ్జిగ చారు అంటేనేమో చారులాగా ఉండాలి. మనం ఇక్కడ వస్తున్న చిక్కదనాన్ని బట్టి వాటర్ ఎప్పుడైనా కలుపుకోవచ్చు, డోంట్ వర్రీ అబౌట్ దట్. ఉప్పు లాస్ట్కి కలుపుదాం. మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు వేస్తున్నాం. వేగినవి ఏమో చప్పగా ఉంటాయి, ఇవి కరకర అంటాయి మనకి. కొద్దిగా మెంతి పొడి, ఇదిగోండి. ఎం అంటే మెంతి పొడి, డి ధనియాల పొడి, ఏ ఆవపిండి, జే జీలకర్ర. మన శైలాస్ కిచెన్ కార్ట్లో ఇవన్నీ అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఈజీ ఎందులో కలుపుకోవటం. నాకు మెంతి పొడి కావాలి ఇప్పుడు, ఆవపిండి వద్దు, జీలకర్ర పిండి అసలే వద్దు, ధనియాల పిండి కూడా వద్దు. ఒక పావు టీ స్పూన్ చాలు. ఇంట్లో ఏదీ లేదు, పూరీలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి కూడా ఇది ఉత్తగానే ఇది చాలా బాగుంటుంది. ఏం వేయకుండా ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పెరుగులో శనగపిండి కలిపి ఇట్లా ఉడకబెట్టి తీసేస్తే ఇది ఒక పచ్చడి. బొంబాయి పచ్చడి లాంటిది, బొంబాయి చట్నీ లాంటి చట్నీ బాగుంటుంది. ఇది కూడా మన శైలాస్ కిచెన్ని చాలామంది కర్రీ పాయింట్స్ వాళ్ళు చూస్తారంట, డిఫరెంట్ వెరైటీస్, అథెంటిక్ వెరైటీస్ అని చెప్పినారు వాళ్ళు. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. సో ఇట్లా ఉడకనివ్వండి. ఒక 2-3 పొంగులు వస్తే చాలు మనకి. సిమ్ చేసేస్తున్నాను. పొంగు రాగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని కలిపేస్తున్నాను. నేను కొంచెం మూత పెట్టేద్దాం. ఇక్కడ దాదాపు 2-3 నిమిషాలు ఉడికింది, కట్టేస్తున్నాం. అమ్మయ్య, ఇదే చిక్కదనం నాకు కావాల్సింది. ఇంకొంచెం లూజ్ ఉన్న పర్లా, చల్లారేటప్పటికి ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఉప్పు కలుపుతున్నా. ఇప్పటిదాకా దేంతో ఉడికిందంటే అది మనకి కాకరకాయలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంది కదా, అదొక్కటే ఉంది. ఇప్పుడు నేను కావాల్సిన ఉప్పు కలుపుతున్నా. దీంట్లో పచ్చిమిరపకాయలు ఏమో టేస్ట్ ఉంటాయి, కావాల్సిన వాళ్ళు మంచిగా ఉంచుకోండి. దీనిలో ఎప్పుడైనా కానీ మీరు చిక్కగా అనిపిస్తే మీ రెగ్యులర్ పెరుగు కొంచెం కలుపుకుంటే చాలా యమ్మీగా అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ కాకరకాయ పెరుగు పచ్చడి. అద్భుతమైన లేటెస్ట్ రెసిపీ. అంటే ఎలా చెప్పాలి, స్పెషల్గా కొత్తగా ఏమైనా చేయాలనుకుంటారు కదా, అప్పుడు దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. పోసేస్తున్నా. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చల్లండి, బాగుంటుంది. ఇవి మన 2 కర్రీస్. ఇప్పుడు అస్సలు ఏమంటారు, ఆకలి లేదు. ఇందాకే బ్రేక్ఫాస్ట్ ఫుల్ అయిపోయింది. దట్స్ ఆల్. టేస్ట్ చేయండి. యమ్మీ యమ్మీ. కాకరకాయ అయితే నాకు అసలు ఇప్పటికిప్పుడే అన్నం కలుపుకొని తినాలని ఉంది, కానీ కొంచెం కూడా పొట్టలో కాలేదు. మీరన్నా చేసి తిని ఎలా ఉందో చెప్పండి నాకు. ఇదైతే కనుక నేను ఎప్పుడు చేసేదే నెక్స్ట్ లెవెల్. ఇంతకు ముందు చాలా పని ఉండేది నాకు, అవన్నీ పొడి తయారు చేసుకుంటాం. ఇప్పుడు నేను హ్యాపీ విత్ కూరకారం. చలో ఉన్నా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.